పంట చేలల్లో ఏటా పెరుగుతున్న పెస్టిసైడ్స్ వాడకంతో రైతుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పురుగు మందుల వాడకంతో రైతుల ఆస్తమా లాంటి శ్వాసకోశ వ్యాధులతో పాటు స్కిన్ అలర్జీస్ మొదలుకొని అల్జీమర్స్, క్యాన్సర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నట్లు పలు అధ్యయనాలు చెబుతున్నాయి. పెస్టిసైడ్స్ వాడకాన్ని తగ్గించి ప్రత్యామ్నాయ పద్ధతులను ఎంచుకోవాలని సూచిస్తున్నారు సైంటిస్టులు. దేశానికి అన్నం పెట్టే రైతన్నకు ఇప్పుడు పెద్ద కష్టం వచ్చి పడింది. రైతుల బ్లడ్ పెస్టిసైడ్స్ విషం ఉన్నట్లు సైంటిస్టుల రీసెర్చ్లో తేలింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, ఉస్మానియా బయోకెమిస్ట్రీ డిపార్ట్మెంట్ సైంటిస్టులు పెస్టిసైడ్స్ వాడుతున్న రైతులపై రీసెర్చ్ చేశారు. రైతుల రక్తం, మూత్ర నమూనాల్లో పదుల సంఖ్యలో వ్యాధిన బారిన పడే లక్షణాలు కనిపించినట్టు గుర్తించారు. బయోమానిటరింగ్ ఆఫ్ పెస్టిసైడ్ ఎక్స్పోజర్ అండ్ ఇట్స్ హెల్త్ ఇంప్లికేషన్స్ ఇన్ అగ్రికల్చర్ ఏరియాస్ ఆఫ్ తెలంగాణ, ఇండియా ఏ బ్రీఫ్ డేటా రిపోర్ట్ పేరుతో ఇచ్చిన రీసెర్చ్ ఆర్టికల్ను తాజాగా డచ్ అకాడమిక్ పబ్లిషింగ్ కంపెనీ ఎల్సెవియర్ అనే మ్యాగజైన్ పబ్లిష్ చేసింది. 2021 అక్టోబర్ నుంచి 2023 ఏప్రిల్ మధ్య ఈ స్టడీని చేశారు సైంటిస్టులు. రాష్ట్రంలోని వికారాబాద్, యాదాద్రి, సంగారెడ్డి జిల్లాలకు చెందిన 493 మంది రైతుల బ్లడ్, యూరిన్ శాంపిళ్లను సేకరించి పరీక్షించారు. ఒక్కో జిల్లాలో 5 గ్రామాల చొప్పున ఎంపిక చేశారు. వీరిలో పురుగుల మందుల ప్రభావానికి లోనైన గ్రూప్కి చెందిన 341 మంది రైతులు, పురుగు మందుల ప్రభావానికి గురికాని గ్రూప్లో 152 మంది రైతులున్నారు. గతంలో కనీసం ఒక ఏడాది పాటు పెస్టిసైడ్స్ పిచికారీ చేసిన వరి, పత్తి, ఇతర పంటలు పండించే రైతుల శాంపిళ్లను మాత్రమే తీసుకున్నారు. ఈ అధ్యయనంలో 18 ఏండ్ల నుంచి 70 ఏండ్ల వయసున్న రైతులున్నారు. అధ్యయనంలో రైతుల బ్లడ్ శాంపిళ్లలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మార్గదర్శకాల ప్రకారం అత్యంత ప్రమాదకరమైనవిగా గుర్తించిన 11 రకాల పెస్టిసైడ్స్తో సహా 28 రకాల వేర్వేరు పురుగు మందుల అవశేషాలను గుర్తించారు. ప్రాణాంతకమైన అవశేషాల్లో కౌమాఫాస్, ఫెనామిఫాస్, డిక్లోర్వోస్, మెథామిడోఫాస్, మోనోక్రోటోఫాస్, ట్రయాజోఫాస్ ఉన్నాయి. అలాగే పురుగు మందులు వినియోగించని, వాటి ప్రభావానికి గురికాని రైతుల బ్లడ్ శాంపిళ్లతో పోలిస్తే పురుగు మందుల పిచికారీ చేసే రైతుల బ్లడ్ శాంపిళ్లలో పెస్టిసైడ్స్ అవశేషాలను ఎక్కువగా గుర్తించారు. పురుగు మందులను పిచికారీ చేసినప్పుడు ఎదురయ్యే సమస్యలపై రైతులను ప్రశ్నించగా కొందరు సరిగ్గా ఊపిరాడడం లేదని, ఛాతిలో నొప్పి, గుండె వేగంగా కొట్టుకోవడం, వాంతులు కావడం లాంటి లక్షణాలుంటున్నాయని చెప్పగా, మరికొందరు కంట్లో దురద, కోపం, కళ్ళు మసుకుబారినట్లు కనిపించడం, తలనొప్పి, తల తిరగడం, నడుస్తుంటే బ్యాలెన్స్ తప్పడం, తిమ్మిరి, కండరాల బలహీనత లాంటి ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. రాష్ట్రంలో వరి, పత్తి, మిర్చి, ఇతర పంటలను చీడపీడలు ఎక్కువగా ఉండడంతో రైతులు పెస్టిసైడ్స్ను అధికంగా వాడుతున్నారు. పంట దిగుబడిని, లాభాలను పెంచుకోవడానికి వాణిజ్య పంటలను సాగు చేస్తూ వాటికి మితిమీరిన స్థాయిలో పురుగు మందులను కొడుతున్నారు. పెస్టిసైడ్స్ ఎక్కువగా వాడడం వల్ల తలెత్తే నష్టాల గురించి, పిచికారీ సమయంలో సురక్షిత పద్ధతుల గురించి రైతులకు తగినంత అవగాహన లేకపోవడాన్ని ఈ అధ్యయనంలో గుర్తించారు. ఎలాంటి గ్లౌజులు వాడకుండా నేరుగా చేతులతో పురుగు మందులను కలపడం, సురక్షితం కాని పద్ధతిలో నిల్వ చేయడం, ఎక్కడ పడితే అక్కడ పెస్టిసైడ్స్ను పారేస్తున్నట్టు ఈ స్టడీలో తేలింది. రైతులు అనారోగ్యానికి గురి కాకుండా వారికి మెరుగైన భద్రత, నియంత్రణ చర్యల అవసరాన్ని ఈ అధ్యయనం సూచించింది. పురుగు మందుల పిచికారీ సమయంలో చర్మం, ఊపిరితిత్తులు ప్రభావానికి లోను కాకుండా ఉండేందుకు వ్యక్తిగత రక్షణ పరికరాలను ధరించాలని ఈ స్టడీ తెలిపింది. అలాగే పెస్టిసైడ్స్ వాడకాన్ని తగ్గించేందుకు బయోపెస్టిసైడ్స్, నాణ్యమైన విత్తనాలతో పాటు ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ పద్ధతులను పాటించాలని సైంటిస్టులు సూచించారు.